అందరికీ నమస్కారం. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమద్ ఆండాళ దివ్య తిరువడిగలే శరణం. తిరుప్పావైలోని 25వ పాసురాన్ని ఇవాళ చదివి దాని యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. ஒருத்தி மகனாய் பிரிந்து ஒருரவில் ஒருத்தி மகனாய் ஒளித்தி வளர தரக்கில்லான் ஆகித்தான் தீங்கன்றி நைந்த கருத்தை பிள்ளை பித்து கங்கள் வயிற்றில் நெருப்பெண்ண நெடுமாய உன்னை அரைத்தித்து வந்தம் பறை தருத்தியாகில் திருத்தக செல்வகமும் சேவகமும் యాంబాడి వరుతముం తీరింది మగిలిందేలో ఎంబావాయ్. అమ్మవారు 23వ పాసురంలో నువ్వు జదుసింహమా, ఒక సింహము గుహలో నిద్ర లేచినప్పుడు ఎలా లేస్తుందో, ఎలా తన శరీరాన్ని నిక్కపరుచుకుంటూ దులుపుకుంటూ ఒక స్టైల్గా ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా మీరు రావాలి, ఈ సింహాసనం మీద కూర్చోవాలి, మా కోరికలను మన్నించాలని చెప్పారు. 24వ పాసురంలో అండ్రి ఉలహమలంద అడిపోట్రి అని చెప్పి ఆయన అనేక అవతారాలలో, రామకృష్ణ అవతారాలలో చేసిన విజయాలను గురించి మీ యొక్క బలానికి మంగళం అని చెప్పి మంగళం చేశారు. 25వ పాసురంలోకి అమ్మవారు ఏమంటున్నారంటే, స్వామి మీరు వచ్చారు, కూర్చున్నారు, బాగుంది, మీ గురించి మీకు తెలియని ఇంకొక మాట చెప్తాం మేము. మీరు ఎన్నో సాహసాలు చేస్తుంటారు, భక్తుల కొరకు అన్నీ మర్చిపోతుంటారు, మేము మీకు గుర్తు చేయాలి కదా. దేవకి పుత్రుడుగా పుట్టినట్టి కృష్ణ యశోదా బిడ్డగా పెరుగుకు గిట్టగా కంసుడు నిన్ను చంప చెడు తలంపులన్నీ వ్యర్థము చేసి వాని కడుపు మంటైన ఆ ఆశ్రయ రక్షక పురుషార్థి వచ్చితిమి. మా ఉద్దేశము నీకు అవగతమైతే మా లక్ష్మి సంపదను రక్షించే వీర్యం దయతో ప్రసాదించు. దానము చేస్తూ నీ ఎడబాటు శ్రమ తొలగి సంతచితమయ్యా, అభిప్రాయం మాది, కరుణతో ఆలోచించు అని చెప్పేసి అమ్మవారు చెబుతూ, గోదాదేవి పురుషార్థాలను ఏ విధంగా స్వామివారిని కోరిందో మనకు తెలియజేస్తూ, ఓ కృష్ణ, దేవకీదేవికి పుత్రునిగా జన్మించావు. ఆ రాత్రే యశోదకు పెంపుడు బిడ్డపై రహస్యంగా పెరుగుతుండగా నిన్ను చంపడానికి చేసిన దుర ఆలోచనలు అమ్ము చేసి కంసునికి కడుపు మంటను రగిల్చిన స్వామి, నిన్ను ఆశ్రయించిన మాపై మిక్కిలి ప్రేమ గలవాడా, నా ప్రార్థనని ఆలకించు. మేము పురుషార్థాలను కోరడానికి ఇక్కడికి వచ్చాము. వాటిని మాకు అనుగ్రహించితే నీ శౌర్యాన్ని మా శోకాలన్నీ, మా క్లేశాలన్నీ తొలగేటట్టుగా కీర్తించి సంతోషిస్తాము. ఇదే మా వ్రతం యొక్క పరమార్థం స్వామి. మొదటి నుంచి కూడా అమ్మవారు మనల్ని ఎంతో పెద్ద కన్ఫ్యూజన్లో పెట్టారు. ఈవిడ ఎందుకు తిరుప్పావై మొదలుపెట్టింది, ఎందుకు ఇంతమందిని గుమ్ముగూడుకుంటూ తీసుకెళ్ళింది, వాళ్ళ గొప్పతనాలని, వాళ్ళని సంపదని, వాళ్ళ శౌర్యాన్ని, వాళ్ళ అందాన్ని కీర్తిస్తూ గోపికలను అందరినీ తీసుకొని వెళ్ళి ద్వారపాలకులను చక్కగా ప్రసన్నం చేసుకుని, స్వామివారి దర్శనం చేసుకుని, అమ్మవారిని పొగిడి, యశోదమ్మను పొగిడి, నప్పిణ్ణిని కూడా తమలో చేర్చుకొని కృష్ణునికి స్నానింపచేయడానికి రారండి అని చెప్పి పిలిచి, బలరాముణ్ణి కూడా పొగిడుకొని ఇంత అద్భుతంగా చేస్తూ ఆవిడ స్వామి యొక్క ఏ విధంగా తాను లేచి రావాలని కూడా ఆదేశించి ఆయన బలాన్ని అనేక అవతారాల్లో పొగిడిన తర్వాత అమ్మవారు కృష్ణుడితో అన్న మాట, నువ్వు ఒకరి ఇంట్లో బిడ్డగా పుట్టి మరొకరి ఇంట్లో పెరగడం ఇష్టం లేక కంసుడు నిన్ను వధింపడానికి చేసిన ప్రయత్నాలన్నీ కూడా వమ్ము చేశావు కదా అని చెప్పి గుర్తు చేస్తున్నారు. మనం ఈమె ఎందుకు ఇలా వేస్తుంది, ఎందుకు ఇలా వస్తుంది, ఏం కావాలి ఈమెకి అని అడిగితే, ఈ పాసురంలో మిమ్మల్ని కీర్తించడానికి కావాల్సినటువంటి పురుషార్థాలను అడుగుతున్నాము, పవిత్రమైన వస్తువులను అడుగుతుంది ఆమె కోట్ల డబ్బులు కాలేదు, కుటుంబాన్ని అడగలేదు, సంతోషాన్ని అడగలేదు, ఏమీ అడగలేదు. కేవలం నిన్ను కీర్తించడానికి మాకు
కొన్ని పరికరాలు ఇస్తానని చెప్పావు గదా! ఆ పరికరాలు ఇస్తే నీ భజన చేస్తూ మేము జీవించేస్తామయ్యా. మాకింతకంటే ఏం కావాలయ్యా అని చెప్పి పురుషార్థాలను అడగడానికి అమ్మవారు వచ్చారండి. వచ్చే పాసురంలో అమ్మవారు ఎటువంటి పురుషార్థాలు అడుగుతారో మనకు 26వ పాసురంలో అద్భుతంగా చెప్తారు. అందుకే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మనం పాండురంగ మహత్యం అనేటువంటి సినిమా ఎన్టీ రామారావు దాంట్లో అత్యంత అద్భుతంగా శ్రీకృష్ణుడి యొక్క జన్మ వృత్తాంతం మొత్తం కూడా పాడేసినటువంటి ఆ మహాపాట, అద్భుతమైన పాట మా చిన్నతనంలో యశోదాకృష్ణ సినిమాలో యశోదాకృష్ణ సినిమాలో ఆ పాట వచ్చేటప్పుడు ఏ పాటకైనా ఒక పాట అయిన తర్వాత ఒక అడ్వర్టైజ్‌మెంటో రెండో, మూడో ఇచ్చి మళ్ళీ పాట చేస్తారు. కానీ ఈ పాట 2 సార్లు అడ్వర్టైజ్‌మెంట్ ఇవ్వటం గాని ఆ పాటకి అలా జరిగేదన్నమాట. హే కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృందా విహారీ కృష్ణ ముకుంద మురారి దేవకి పంట వసుదేవు వెంట దేవకి పంట వసుదేవు వెంట యమునను నడిరేయి దాటిది వంట ఆ ఆ వెలసితి వంట నందుని ఇంట వెలసితి వంట నందుని ఇంట రేపల్లె ఇల్లాయనంట కృష్ణ ముకుంద మురారి. ఈ పాటలో ఒరిత్తి మగనాయ్ పిరిందు ఒరిరవిల్ ఒరిత్తి మగనాయ్ ఒలిత్తి వళరా అనే మాటకి ఇక్కడ చక్కటి అర్థం ఉంటుంది. శ్రీమద్ ఆండాళ దివ్య తిరువడిగలే శరణం. శ్రీమద్ రామానుజాయ నమః.